హాయ్ అండి. వేడి వేడి పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి చూడండి. లోపల పూర్ణము, పైన అయితే పిండి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి నా స్టైల్లో అయితే రెడీ చేస్తాను, చూపిస్తాను చూడండి. పూర్ణం అయితే రెడీ చేసి పెట్టుకొని ఇట్లా ఉండల్లాగా చేసుకోవాలి. ఇదైతే కొంచెం మినపప్పు, బియ్యం ముందుగానే నానబెట్టుకొని ఒక 2 గంటలు మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొంచెం బియ్యం పిండి, మైదా పిండి వేసుకొని కొంచెం చక్కెర వేసుకోండి. చూడండి, ఆయిల్ వేడైన తర్వాత ఇక నేను చూపించే విధంగా అయితే వేసేసుకోండి. పిండి మంచిగా దానికి ఎట్లా పూర్ణానికి అయితే మంచిగా ఉండాలండి. విడిపోయిందంటే ఆయిల్ మొత్తం ఇగో ఇలాగైతే అయిపోతుంది, బయటికి పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా మంచిగా నీట్గా వేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో బోండాల్లాగా. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. చూడండి. ఓకేనా, బాయ్.